శ్రీ గణేశాయ నమః. కార్తీక పురాణము 26వ అధ్యాయము. దుర్వాసుడు శ్రీహరిని శరణువేడుట. శ్రీహరి హితబోధ. ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదము తెలిపి మిగిలిన వృత్తాంతమంతయు ఇట్లు తెలియచేసెను. ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము, గుహలోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు దగ్గరికెళ్ళి, వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షణ బిరుదాంకిత, రక్షింపుము. నీ భక్తుడనైన అంబరీషునకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడనుగాను ముక్కోపినై మహా అపరాధము చేసి తిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ యుడముపై తన్నినను వహించితివి. ఆ కాలి గురుతు నేటికి నీ వక్షస్థలమందు ఉన్నది. ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చి నన్ను కూడా రక్షింపుము శ్రీహరి. నీ చక్రాయుధము నన్ను జంపవచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధముల ప్రార్థించెను. ఆ విధముగా దుర్వాసుడు అహంకారము వదలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దుర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమును పుట్టిన రుద్రుడవు. నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా. నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను. ప్రతి యుగమందున గో దేవ బ్రాహ్మణ సాధు జనంబులకు సంభవించే ఆపదలు పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావింతును. నీ కారణముగా నీవు అకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కాయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని అటువంటి నా భక్తుని నీవు అనేక విధముల దూషించితివి. నీ ఎడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల 12 గడియలు దాటకుండా భుజింపమని అంబరీషునికి చెప్పవైతివి. అతడు వ్రతభంగముకు భయపడి నీ రాకకై చూచి జలపానము మాత్రమే చేసెను. అంతకంటే అతడు అపరాధము ఏమి చేసెను? చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికి పవిత్రతకును చేయదగిందే కదా. జలపానము అనరించినంత మాత్రాన నా భక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్ను అవమానించుటకు చేయలేదే. నీవు మండిపడుచున్నను బతిమాలి నిన్ను శాంతింపజేయజూచెను. ఎంత బతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణువేడెను. నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను. నీ శాపఫలము 10 జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణువేడుచుండెను. కాని తన దేహము తాను తెలుసుకోలేని స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశీలి, ధర్మ తత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారింపవలదు. ఆ శాపము లోకోపకారముకై నేనే అనుభవింతును. అదెటులననినా, నీ శాపంలోని మొదటి జన్మ మత్స్యజన్మ. నేను కల్పమును మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసునికి చంపుటకై మత్స్యరూపము ఎత్తుదును. మరి కొంతకాలమున దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వము చేయుదురు. ఆ పర్వతమును నీటిలో మునక్కుండా కూర్మ రూపమున నా వీపున మోయుదును. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకమునకు త్రొక్కివేతును. భూభారము తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును. లోక కంటకుడైన రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును.
పిదప యదువంశమున శ్రీకృష్ణుని గను, కలియుగమున బుద్ధుడు గను, కలియుగాంతరమున విష్ణు చిత్తుడగు విప్రుని ఇంట కల్కి అను పేరున జన్మించి అశ్వారూఢుండై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులనందరినీ మట్టుబెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపముననిచ్చిన 10 జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము. ఇది షడ్వింశాధ్యాయము 26వ రోజు పారాయణము సమాప్తము.